ఓం నమో శివాయ. అందరికీ జై శ్రీరామ్ అండి. మనం అచ్యుతాపురం మండలం పంచదార్ల గ్రామంలో ఉన్నాము. అక్కడ పురాతన శివాలయం ఒకటి ఉన్నది. అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం ఈ యొక్క గుడి కోసం. మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక్కసారి ఆ శిలాఫలాలు చూడండి. మనకు ఆ శిలాఫలకాలు చూసినట్లయితే మనకు అది పందిరి, మనం వాడుక భాషలోనైతే పందిరి అంటాము. దాన్ని ఆ టైంలోనే రాతితోని, అలాగే రాతి స్తంభాలు, దానికి మరలా సింహద్వారాలాగా ఈ చెక్కడం ఇవన్నీ కూడా చూస్తే నిజంగా అది పూర్వీకులు అంత తెలివితేటలు, అలాగే అంత నైపుణ్యం కలిగి ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అలాగే ఒకసారి రండి, ఇది మనకు శివాలయం ఉంది, శివుడి యొక్క ఇదండి, లింగంకి సంబంధించింది. అలాగే ఇక్కడ చూడండి, ఇవి శాసనాలు మొత్తం కూడా చూడండి. ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఇవి మొత్తం కూడా దీని మీద మళ్ళీ శంకు చక్రం పైన, ఈ పైన శంకు చక్రం మనకి ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇవి చూడండి, ఇక్కడ నంది ఉంది, ఇది ఈశ్వరుడి వారిది. మరలా ఇక్కడ ఈ కిందన కూడా చూసినట్లయితే చూడండి, ఇవన్నీ మొత్తం కూడా శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇది మొఘలుల కాలంలోనే చాలా వరకు వీటిని ధ్వంసం చేశారు అనే నానుడి కూడా ఇక్కడ ఉంది. ఇక చూడండి, ధ్వంసం చేయడానికంటే ఇవి ఏవైతే హెడ్స్ ఉన్నాయో, ఈ తలలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఇక్కడ దీన్ని వాళ్ళు ధ్వంసం చేశారనేసి ఇక్కడ వారు చెప్పుకుంటున్నారు. అలాగే దీనికి ఇక్కడ మనకి వాటర్ అనేది ఎలా వస్తుంది అనేది కనీసం ఎవరికి కూడా తెలియదు. ఇప్పటి వరకు భూగర్భ శాస్త్రులు, అలాగే చాలా మంది ఈ యొక్క వాటర్ అనేది, నీరు అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది ఎవరికి కూడా తెలియలేదు. ఇది ఒక సొరంగం అండి, అది కూడా కొంచెం వరకే ఉంది, తర్వాత ఏముంది అనేది తెలియదు. దీని తర్వాత అలాగనేసి మనం చూడడానికైనా సరే దీనిపైన పెద్ద కొండ ఉంటుంది. ఇది మొత్తం హిల్ ఏరియా ఇదన్నమాట ప్లేసు. చూడండి, అది మొత్తం పెద్ద పెద్ద కొండలు ఇవి. ఈ వాటర్ ఇలా చూడండి ఎలా వస్తుంది అనేది ఇక్కడ నుంచి ఇలాగ ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ లోపల కిందకి. ఇవి చూడండి, అదిగో వాటర్. అలాగే దీనిపై నుంచి మరలా ఇప్పుడు ఏదైతే సొరంగం మనం చూసామో ఆ సొరంగం కాకుండా మళ్ళీ పైన ఇటువైపు చూపించండి. ఇది కూడా అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటనేది ఎవరికి తెలియదు. మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే అక్కడ చూడండి, అది దానిపైన శిల ఎలా ఉందో, శిలలు అనేది ఎలాగా చెక్కారు అనేది. అవి ఆ శిలాలు చూస్తే మనకి అసలు ఎప్పుడు కాలం లాంటిది అనేది మనకే అర్థం అవుతుంది ఒకసారి చూస్తే. అంటే మన హిందూ ధర్మం అనేది ఎంత గొప్పదో, ఎంత ప్రాచీనమైనది అన్నది ఇప్పటికైనా తెలుసుకోవాలి. అంటే మతాలు మారిపోయిన వాళ్ళు రోగాలు వస్తే పోతాయి, లేదంటే డబ్బు వస్తుందని కొంతమంది మతాలు మారిపోతూ ఉంటారు. ఒకసారి ఇలా మనం పైకి వెళ్తే చూడండి, ఇక్కడ శివాలయాలు అప్పట్లోనే చాలా వరకు ఎక్కువగా ఉండేయట ఈ శివాలయాలు అనేది. మీకు అలా జూమ్ చేస్తే నంది లోపల శివలింగం. అలాగే ఇదంతా కూడా కొండ అండి, చూడండి ఒకసారి. అది మొత్తం హిల్, మొత్తం పెద్ద కొండ అన్నమాట. ఈ వాటర్ అనేది ఎక్కడి నుండి ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఇది మనకు రెండు విధాలు వస్తుందండి. ఒకటి ఆ పై నుంచి మళ్ళీ కింద వరకు ఒకటి వస్తుంది, ఈ పై నుంచి ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది. ఈ రెండు ప్లేసుల నుండి కూడా ఎక్కడ నుండి వస్తుంది వాటర్ అనేది ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియదట. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి చెంది ఆఫ్ చేశారంట దీన్ని. ఇవన్నీ శివలింగాలు ఎక్కువ ఉండేటండి ఈ ప్లేస్ అంతా కూడా. ఇంకా మనం పైకి వెళ్తే సుమారుగా అక్కడైతే 108 స్తంభాలు శివాలయం గర్భగుడి, అసలు గుడి అనేది పైన ఉంది యాక్చువల్గా. అది మరలా మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూద్దామండి, అది ఒక వీడియో చేద్దాం. అంటే మనం ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటారు.
వాళ్ళకి ఇలాంటివన్నీ ఒక గుణపాఠంగా అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ రాతి శిలతోనే చేసినవే. ప్రతిదీ కూడా రాతి ఆ టైంలోనే మనకి ఇప్పుడంటే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఒక రాయిని కట్ చేయాలన్నా ఇలా రకరకాల. ఇప్పుడే చాలా మేధశక్తి ఉన్న వాళ్ళమి, ఇప్పుడే చాలా జ్ఞానులు అలాగని అనుకుంటూ ఉంటాము. నిజానికి ఆ రాయిని అంత చక్కగా చెక్కి దాన్ని ఒక పద్ధతిలో పెట్టి ఒక గోపురంని తయారు చేసిన విధంగా అన్నీ ప్రతిదీ కూడా అలా పెట్టడం అనేది, అలా చేయడం అనేది చాలా నైపుణ్యంతో కలిగిన నైపుణ్యంతో ఉండాలి ఉంటుంది అలాగని అనేసి అనుకుంటున్నాము. చూడండి ఏ శిల చూసినా కానీ దాని మీద ఏదో ఒకటి ఒక మళ్ళీ ఒక ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన దేవుడికి సంబంధించిన ఏదో ఒక శిల ఉంటుంది దానిపైన, ఏ రాతి మీద చూసినా కానీ. అది ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం మనం మారాలి. మనతో పాటుగా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా హిందూ ధర్మం నుంచి కాపాడుకోవాలి. ఈ ఒక్కసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే దర్శించుకోండి స్వామివారి శివాలయాన్ని. అలాగే ఇక్కడ అస్తాపురం మండలం పంచదార్ల గ్రామం అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి అసలు ఎటువంటి రోగం కూడా ఉండదట. ఈ యొక్క వాటర్ తీసుకెళ్తూ ఉంటారు చాలా వరకు ఈ గ్రామస్తులు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వస్తూ ఉంటారట. వచ్చి ఇక్కడ నుంచే బాటిల్, మనం ఏవైతే ఇప్పుడు మినరల్స్ వాటర్ అలాగని అంటున్నాం కదా, ఆ బాటిల్ వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారట. అంటే ఎంత అంటే ఈ కొన్ని ఔషధాల నుంచి కూడా రావచ్చు, ఔషధ చెట్ల నుంచి రావచ్చు, లేకపోతే ఇంకో కొన్ని ఏర్లపై నుంచి రావచ్చు. అందువల్ల ఈ వాటర్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి రోగాలు కానీ ఎలాంటివి ఏమి ఉండవనేసి ఇక్కడ నానుడి అండి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఓం నమః శివాయ.